హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ అంటేనే మామిడికాయ సీజన్ కదా! ఇంకా ఆవకాయ సీజన్ కూడా. ఎక్కువ మంది సమ్మర్‌లోనే కదా ఆవకాయ పెడుతూ ఉంటారు. చాలామంది నార్మల్ టైమ్స్‌లో కూడా పెడుతుంటారు. కానీ ఇట్లా సమ్మర్‌లో పెట్టుకున్న ఆవకాయలంటే, ఆవకాయ పచ్చడి అంటే చాలా బావుంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఒకప్పుడు ఆవకాయలో ముక్కలు బాగా గట్టిగా ఉండేవి కదా! 1 ఇయర్ అయినా, 1 ½ ఇయర్ అయినా. కానీ ఇప్పుడు 6 మంత్స్‌కే అవి మెత్తగా అయిపోతున్నాయి. మేబీ అవి వాటికి వాడే మందులను బట్టి కూడా ఉంటుందేమో. సో, ఇంకా ఈరోజొచ్చేసరికి మా మమ్మీ పెట్టే మామిడికాయ పచ్చడి. యాక్చువల్లీ నాకు మా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. చాలామంది పెడుతూ ఉంటారు. అంటే టేస్ట్ ఎలా ఉందని అడుగుతూ ఉంటారు. కానీ ఎందుకో నాకు అంత అనిపించదు. ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం బావుంది అని చెప్తుంటాను. కానీ మా మమ్మీ పెట్టేది మాత్రం నాకు చాలా చాలా ఇష్టము. మీకు కూడా ఇంతేనా? మీకు మీ మమ్మీ పెట్టే ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమా నాలాగా? సో, ఇక్కడ ఏంటంటే ఎలా చేశారు ఏంటి అనేది నేను ఇక్కడ ఒక వీడియో తీశాను. సో, మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో, ఈ మామిడికాయ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పంపించారు. కరెక్ట్‌గా ఒక 6 ఏమో పంపించారు. అంటే నా వరకు సరిపోద్ది నీకు పెట్టిస్తాను అని చెప్పి అంటున్నారు మమ్మీ. సో, ఇంకా నేను షాప్‌కెళ్ళేసి ఇంట్లో ట్రై చేశారు కట్ చేయడానికి. కానీ అయి కట్ చేయడం మన వల్ల ఎలా అవుతాయి? సో, నేనింకా రైతు బజార్‌కెళ్ళేసి అక్కడ కట్ చేయిచ్చేసుకొని వచ్చేసాను. వచ్చేసి ఇంకా మమ్మీ కొలుస్తున్నారు నీట్‌గా మంచిగా నేను మా పాప తుడిచేసాము. మా మమ్మీ ఇంకా కొలిచారు. ఈలోపు స్టవ్ మీద నేనొచ్చేసరికి మెంతులు ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి పక్కన పెట్టిన. ఆ తర్వాత ఆవాలు కూడా ఫ్రై చేయలేదు. ఆ వేడిలోనే ఆ ఆవాలు వేసేసి లైట్‌గా అట్లా వేడి తగిలిచ్చాను, సెగ తగిలిచ్చాను. ఈ మెంతులు ఇట్లా రెడ్ కలర్‌లోకి అయినాక ఆవాలు కూడా మంచిగా కొంచెం లైట్‌గా కొంచెం సెగ తగిలిచ్చినాక ఇలా మిక్సీలో వేసేసి బాగా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ చాలా మెత్తగా పట్టాలి. ఏదైనా పని చేసేటప్పుడు మా చేత అస్సలు చేయించదు. మా మమ్మీయే చేస్తారు. ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం వాటర్ తగిలినా కూడా బూజొచ్చేస్తది. మీరెలా చేస్తారో ఏమో నేను చేస్తానని చెప్పి మా మమ్మీ అసలు ఏ పని చేయించరు. కనీసం వీడియో అన్నా తీసుకుంటానని చెప్పి ఇక్కడ ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను. చూసారా? చాలా మెత్తగా చేసేసారు ఇది. ఇది కూడా కొలుచుకొని వేస్తారనమాట. మా మమ్మీ ఏదైనా సరే నీట్‌గా మంచిగా చేసుకోవాలి అని చెప్పి అన్నీ కొలుచుకొని వేస్తారు. ఆ తర్వాత ఇక్కడొచ్చేసరికి ఇది కల్లుప్పు. కల్లుప్పు టిష్యూ మీదేశారు. టిష్యూ మీదేస్తే కల్లుప్పుకి ఉన్న వాటర్ అంతా టిష్యూ పీల్చేసుకుంటదని చెప్పి మా మమ్మీ అలా చేశారనమాట. ఇంక ఇలా కల్లుప్పంతా ఒక గ్లాస్‌లో వేసేసుకొని ఇట్లా మిక్సీలో వేసేశారు మమ్మీ. మిక్సీలో వేసేసి ఇంకా దాన్ని కూడా మెత్తగా చేశారు. ఈ కల్లుప్పు ఏంటంటే ఒకసారి వేయగానే మెత్తగా అవ్వదు. చూసారా? మెత్తగా అవ్వలేదు. మా మమ్మీ మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ మిక్సీకేసింది. మళ్ళీ మిక్సీకేసి మెత్తగా చేసింది. మెత్తగా చేసి మళ్ళీ దాన్ని కూడా కొలుచుకున్నారు. నార్మల్‌గా అయితే దీంట్లో కల్లుప్పే కాదు మామూలు ఉప్పు కూడా వాడతారు. కానీ మా మమ్మీ తెలిసిందే కదా! మా మమ్మీ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఏదైనా పర్ఫెక్ట్‌గా చేయాలి. ఎలా పడితే అలా చేస్తే అసలు టేస్టే రాదు అని చెప్పి అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి ఆవపిండి వేశారు. ఆ తర్వాత కల్లుప్పు ఇట్లా మిక్సీ పట్టేసి మెత్తగా వేసేశారు. దీని తర్వాత ఇక్కడొచ్చేసరికి కారము. ఈ కారం కూడా మేము కొన్నది కాదు. బయట తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ఆడిచ్చామనమాట. సో, ఇంట్లో చేసిన కారమే ఇది కూడా. బయట కొని తెచ్చి వేసిన కారం కాదు. సో, కారం కూడా ఇట్లా మంచిగా 2-4 గ్లాసెస్ వరకు కారం వేశారు. కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది కదా! ఆవకాయి. సో, ఇంక ఇట్లా మొత్తం కలిపేసి మంచిగా మొత్తం ముక్కకి పడుతుందా లేదా అని చెప్పి ముక్కకి పట్టించి ఆ తర్వాతే ఆయిల్ పోస్తారు. ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ముక్కకి ప్రతి ఒక్క దానికి ఉప్పు, కారము అండ్ ఆవపిండి ఇదంతా కలవాలి. ఇదంతా కలిస్తే ముక్కకి పడితే బావుంటుంది. ఆ తర్వాతే మేము ఇట్లా ఇది వచ్చేసరికి ఆయిల్ అనమాట. గానుగ నూనె అంటారు కదా! గ్రౌండ్‌నట్ ఆయిల్, వేరుశనగ నూనె అనమాట. సో, ఇట్లా వేరుశనగ నూనె కూడా కొంచెం కొంచెం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఎంత పడుతుందనేది తెలుస్తుంది. ఫస్ట్ మనం ఇట్లా ఏసేసిన తర్వాత ఏం చేస్తారంటే చాలామంది ఆయిల్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ వేయరు. ఫస్ట్ కొంచెమే ఏసుకోవాలి ఆయిల్. ఎక్కువ ఏసేస్తే తెలీదనమాట. ఫస్ట్ ఆయిల్ ఎక్కువైపోతుంది చూసారా? ఆయిల్ కొంచెమే ఏసినా కూడా లైట్‌గా వచ్చింది. మనకి 3 డేస్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ పైకి తేలుతది. వెల్లుల్లి. ఈ ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లే మంచి టేస్టొస్తుంది. కొంతమంది దంచి కూడా వేస్తారు. కానీ మా మమ్మీ అట్లా వేయరు. జస్ట్ ఊరికే ఇట్లా స్ప్రెడ్ ఇట్లా వేసేస్తారు. వేసేసి దాని మీద లైట్‌గా మళ్ళీ ఇంకా మూత పెట్టేసి 3 డేస్ ఇలానే వదిలేస్తారు. ఈరోజు మేమసలు టచ్ చేయము ఆవకాయని. ఆఫ్టర్ 3 డేస్ మేమిట్లా మంచిగా మొత్తం కలిపేసి చూస్తున్నాను. టేస్ట్ మాత్రం ఉంది. అబ్బా! ఎంత బావుందో. ఒకప్పుడైతే మా మమ్మీ 2 జాడీలు పెట్టేది. మాకు ఆ 2 జాడీలు 1 ఇయర్ వచ్చేది ఈ పచ్చడి. అండ్ నాకసలు తెలీదు మిగతా పచ్చళ్ళు కూడా ఉంటాయని. మా ఇంట్లో పచ్చడి అంటే ఆవకాయ పచ్చడే తెలుసు మాకు. ఇప్పుడిప్పుడు చికెన్ పచ్చడి, ప్రాన్ పచ్చడి ఇవన్నీ వస్తున్నాయి కానీ ఒకప్పుడు పచ్చడి అంటే ఆవకాయ పచ్చడే. మీరు ఆవకాయ పచ్చడి ఎలా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా నా వ్లాగ్స్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బై.